హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. దమ్ బిర్యానీ చేసుకోవడం కష్టమని చాలా మనకి అనుకుంటూ ఉంటారు కదా, బట్ అలా కాకుండా ఇన్స్టెంట్గా మీకు చేసి చూపించేస్తానమాట. దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా 3 గ్లాసుల దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నాను. శుభ్రంగా 2-3 సార్లు కడిగి ఆ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. ఒక్క 10 నిమిషాలన్నా ముందు ఇలా కడిగేసి పెట్టుకున్నట్లయితే మంచిగా తొందరగా చేసేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత 1 కేజీ చికెన్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నీట్గా శుభ్రంగా కడిగి చూపిస్తున్నాను అనమాట. ఇలా చక్కగా కడిగిన దానిలోనికి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను పచ్చిమిర్చిని అయితే నిలువున కట్ చేసుకుని 2 అయితే యాడ్ చేశానండి. స్పైసీ కొంచెం తక్కువగా తినాలి అనుకుంటే కనుక ఈ మిర్చిని అయితే స్కిప్ చేసేయచ్చు. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ దాకా బిర్యానీ మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బిర్యానీ లీవ్స్ ఉంటాయి కదా, అవి కూడా 2 అయితే యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత 1 గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి. చాలా బాగుంటాయి, అస్సలు స్కిప్ చేయకుండా తప్పనిసరిగా అయితే యాడ్ చేసుకోండి. ఆల్రెడీ నేను ఫ్రైడ్ ఆనియన్స్ని ఫ్రై చేశాను కదండి, ఆ ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. దీనిలోకి సుమారుగా 1 అరకప్పు దాకా అనమాట. ఆ తర్వాత 1 అరచక్క నిమ్మరసాన్ని యాడ్ చేశాను. అదేవిధంగా 1 అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనాని కూడా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి వేసేసుకుని చక్కగా ముక్కలకి పట్టే విధంగా మంచిగా ఈ విధంగా మ్యాగ్నేట్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇలా చక్కగా ముందుగానే ఇలా మీరు కావాలి అంటే నెక్స్ట్ డే ప్రిపేర్ చేయాలి అనుకుంటే ముందుగా ఇలా ప్రిపేర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద 1 దాకా పెట్టుకుని అందులోనికి ఏ దాకా అయితే తీసుకుంటామో దానిలోకి 1/2 దాకా వాటర్ తీసుకోండి. ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అదేవిధంగా 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుని మంచిగా ఈ విధంగా మరిగించేసుకోవాలి. ఇక్కడ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇలా యాడ్ చేయటం వల్ల రైస్ చక్కగా పొడిలాడుతూ ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరే చూస్తారు కదా, వీడియో ఫుల్గా చూడండి, మీకు అర్థమవుతుంది ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందా అంటారు మీరే. సో ఇప్పుడైతే ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని దీనిలోకి యాడ్ చేసేసుకున్నాను. ఇవి ఉడికేలోపు ఇక్కడ తర్వాత ప్రాసెస్ అయితే స్పీడ్గా అయితే మీకు చూపించేస్తాను. 1 వెడల్పాటి దాకా తీసుకుని అందులోనికి ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా చక్కగా వేసేసుకున్న తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకుని కొంచెం కొత్తిమీరను కూడా దీని మీదకి యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈ విధంగా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఈలోపు రైస్ కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. 75% ఉడికితే సరిపోతుందనమాట. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇలా పట్టుకుంటే 2 ముక్కల్లాగా తునిగితే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ ఏమీ రాకుండా చక్కగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా తీసేసుకుని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మీదకి యాడ్ చేసుకోవాలి రైస్ని. మొత్తం ఇదే విధంగా వాటర్ ఏమీ రాకుండా ఇలా చక్కగా యాడ్ చేసేసుకోవాలి. నేను చక్కగా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. తర్వాత ఇక్కడ నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే దీని మీదకి గార్నిష్ లాగా ఇలా చేసేసుకుని ఇక్కడ కొన్ని కాజు పలుకుల్ని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత దీని మీదకి వేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా దీని మీద వేసేసుకుని 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యిని అయితే వేసుకోండి. నెయ్యి అస్సలు స్కిప్ చేయొద్దండి, మంచి స్మెల్ గుమగుమలాడుతుందనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నది ఫుడ్ కలర్ మాత్రం కాదండోయ్, ఇదేంటంటే 1 కప్పులోకి కొన్ని పాలను తీసుకుని కొంచెం పసుపు వేసి మిక్స్ చేయండి. మంచి న్యాచురల్ కలర్ అయితే వస్తుందన్నమాట బిర్యానీకి. సో ఇక్కడ నేను లాస్ట్లో 1 చిన్న టీ గ్లాసుడు అయితే ఆల్రెడీ ఉడికించుకున్న రైస్లో వాటర్ ఉంటాయి కదా, అవి తీసేసి వేసేసుకుని మూత పెట్టేసేసుకుని కరెక్ట్గా 20 మినిట్స్ మీడియంలో పెట్టేసి ఉడికించేసేసుకోవాలన్నమాట. దీని మీద బరువుగా ఉన్నది పెట్టుకున్నట్లయితే ఆవిరిపోకుండా మంచిగా ఉడుకుతుంది.
ఒక 20 మినిట్స్ తర్వాత ఇక్కడ నేను మీకు ఈ ప్రాసెస్ అయితే చూపించబోతున్నాను. సో ఇక్కడ చూడండి, రైస్ అయితే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిందో మీకు ఇంకా గరిటెతో కదిలించి కూడా చూపిస్తానండి. చూడండి, ఇలా రైస్ పక్కనికి తీస్తూ ఉంటే ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఒక్కటి కూడా ఒక మెతుక్కి టచ్ కాకుండా పొడి పొడిలాడుతూ చాలా స్మూత్గా ఉడికిందనమాట. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో అయితే చేసేసుకోవచ్చు. ఇంటిల్లపాది హ్యాపీగా తినేసేయచ్చు. పీస్ కూడా ఎంత స్మూత్గా నలిగిపోతుందో చూసారు కదండి. ఒక్క 20 మినిట్స్ ఇలా ఉడికిస్తే సరిపోతుందండి. హ్యాపీగా ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసేసుకు తింటే ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. బిర్యానీ చక్కగా ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.